జానకీపురంలో ఇద్దరు జనగామ వద్ద 5 సిమీ ఉగ్రవాదులు ఎన్కౌంటర్లో హతం కావడంతో కరీంనగర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 15 ఏళ్ల క్రితం జిల్లాలో ఉగ్ర నీడలో బయటపడడంతో తాజా పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా కరీంనగర్ మారిందనే విమర్శలు వ్యక్తం కావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లాలో 15 ఏళ్ల క్రితం నుంచే ఉగ్రనీడలున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన అజాం గోరి 1999లో జగిత్యాలలో ఓ గది అద్దెకు తీసుకుని ఐఎస్ఐ ఏజెంట్గా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. 2000 సంవత్సరం ఫిబ్రవరి 7న మెట్పల్లి వెంకటేశ్వర థియేటర్లో బాంబు పేల్చాడు. అదే తరహాలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్లో పలు పేలుళ్లకు పాల్పడ్డాడు. అజాం గోరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు 2000 సంవత్సరం ఏప్రిల్ 5న జగిత్యాల సమీపంలో ఎన్కౌంటర్తో మట్టుబెట్టారు. దీంతో జిల్లాలో ఐఎస్ఐ ఏజెంట్లు సంచరిస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. 2002లో దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడులో నిందితుడిగా భావించిన మలక్పేటకు చెందిన మహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇజాజ్ కరీంనగర్ సమీపంలోని రేకుర్తిలో 2002 నవంబర్ 24న ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఆ తర్వాత 2005 ఆగస్టు 9న కరీంనగర్ బస్టాండ్లో ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్ బాంబు పేల్చడంతో 26 మంది గాయపడ్డారు. 2006 సెప్టెంబర్ 11న మరోసారి బస్టాండ్లో పైప్ బాంబు పేల్చారు. 2008లో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని క్వార్టర్స్లో కరుడుగట్టిన దొంగలు ఉన్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. క్వార్టర్స్లో నుంచి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో 3 మృతి చెందారు. వారికి సిమీతో సంబంధాలున్నట్లు తేలింది. 2014 ఫిబ్రవరి 1న సిమీ ఉగ్రవాద సంస్థకు చెందిన 4 తీవ్రవాదులు రివాల్వర్లతో చొప్పదండి ఎస్బీఐలో చొరబడి 46 లక్షలు ఎత్తుకెళ్లారు. వారిలో ఒకరు అస్లాం ఎజాజుద్దీన్ నల్గొండ జిల్లా జానకీపురం ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ సంఘటనలు అన్నీ చూస్తే 15 ఏళ్లుగా కరీంనగర్ జిల్లాలో ఐఎస్ఐ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్పష్టమవుతోంది. అజాం గోరి నుంచి అస్లాం ఎజాజుద్దీన్ వరకు జిల్లాలో వివిధ సంఘటనలకు పాల్పడ్డ ఉగ్రవాదులు 6 ప్రాణాలు కోల్పోయారు. షెల్టర్ జోన్గా ఉగ్రవాదులు కరీంనగర్ను వినియోగించుకుంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ప్రచారంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో 3 పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.